హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేనేం చేశానంటే పప్పులు లడ్డూలు చేశాను అనమాట. మేమైతే పప్పు ఉండలు అంటాం ఫ్రెండ్స్. ఇవి చూడండి, శనగ ముద్దలు అనమాట. ఇవి నేను ఎలా చేశానో, ఇది ఎలా చేయాలనో చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, పర్ఫెక్ట్ కొలతలతో. చూడండి ఎలా చేయాలనో చూపిస్తాను. రండి చేద్దాం పప్పుల లడ్డూలు. ఫ్రెండ్స్ చూడండి, ఇది 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను అనమాట. 1 కప్పు పప్పులకి అరకప్పు బెల్లం కావాలన్నమాట. కొద్దిగా యాలక్కల పొడి అనమాట. ఇప్పుడైతే ముందుగా మనం ఇలాంటి జల్లెడ పెట్టుకొని, ఇందులో ఏదన్నా ఇసుక ఏమన్నా ఉంటుంది ఫ్రెండ్స్, డస్ట్ ఏమన్నా ఉంటుంది, అందుకని ఇందులో వేసుకొని ముందుగా మనం ఇలా జల్లించుకున్నామంటే కింద ఏదన్నా ఉంటే మనకు అన్నీ వచ్చేస్తాయి అనమాట. అడుగున ఇసుక ఏదన్నా ఉంటుంది. బాగా చూడండి, ఇలా పట్టుకుంటే ఇలాంటి డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. చూడండి అంత అయితే ఇలా జల్లించుకొని ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై చేసేసుకుందాము పుట్నాల పప్పు లడ్డూలకి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను, రండి చేద్దాం పుట్నాల పప్పు లడ్డూలు. చూడండి, ముందైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ పప్పుల్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్. ఎక్కువ అయితే ఫ్రై చేయకూడదు, మళ్ళా మాడిపోతే బాగుండవు అనమాట. కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా కొద్దిగా ఇలా వేడి వస్తే చాలు అనమాట. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుందాము. చూడండి అయిపోయింది, ఊరికైనా కలర్ చేంజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఇలా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకొని పాకం పట్టుకుందాం. అదే ప్యాన్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో బెల్లం వేసేసుకుందాము. ఇందులోనే కొద్దిగా ఒక 2 స్పూన్లు నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పోస్తే లేటుగా పాకం వస్తుంది అనమాట. అందుకే కొద్దిగా వేసుకొని నీళ్ళు చాలా 2 స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని బాగా పాకం పట్టుకుందాము. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి సిమ్లో పెట్టుకొని ఇలా బాగా అడుగంటకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి. పాకం ఎలా రావాలో చూపిస్తాను. ముదురు పాకం రావాలి ఫ్రెండ్స్, బాగా ఇలా రావాలి. చూడండి పాకం ఎలా రావాలో చూపిస్తాను నేను. ఇప్పుడైతే మనం కొద్దిగా ఇందులో వాటర్లో వేసుకొని చూసుకుందాము. మనకి చూడండి ఇలా తీసి చూసినప్పుడు ఇంకా రావాలి, ఇలా విరిగిపోవాలన్నమాట. మనం తీసినప్పుడు చూడండి ఇంకా అయితే రాలేదన్నమాట. వేసేద్దాము. ఇందులోనే కొద్దిగా నీళ్ళు పోసుకుంటే తొందరగా పాకం వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ కనుక పోసుకుంటే లేట్ అవుతుంది అనమాట. అందుకే నేను 2 స్పూన్లు అయితే వాటర్ పోసాను అనమాట. చూడండి ఇప్పుడు ఇంకోసారి కొద్దిగా వేసి చూద్దాము. ఇంకా కొద్దిగా రావాలి. ఇప్పుడు చేద్దాము. అయిపోయింది ఫ్రెండ్స్, పాకం అయితే వచ్చేసింది. చూడండి ఇలా ముద్ర పాకం వచ్చి గట్టిగా రావాలన్నమాట. చూడండి ఇలా రావాలి. చూడండి ఎంత గట్టిగా సౌండ్ వచ్చిందో, అలా రావాలన్నమాట. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకుందాము. చూడండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేద్దాం. వేద్దాము. 1 స్పూను నెయ్యి వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే వద్దు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు అంతా అయితే ఇలా కలిపేసుకొని పప్పులు అయితే ఇందులో వేసేసుకుందాము. చూడండి పప్పులన్నీ ఇందులో వేసేసుకొని తిప్పేసుకుందాము. అంతే అనమాట. అంతా ఇలా కలిసే వరకు బాగా అయితే తిప్పుకోవాలి. అంతా తిప్పుకుందాము. చూడండి ఇప్పుడైతే కిందకి దించేసాను అనమాట. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి రాసుకొని చేతికి అంటుకోకుండా ఇలా వేసేసుకొని ఇప్పుడైతే మనం లడ్డూలు చుట్టేసుకోవడమే. కాలుతుంది ఫ్రెండ్స్, కొంచెం వేడిగా ఉండేటప్పుడే చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలనో అంత సైజులు చేసేసుకుందాము. చూడండి
వేడిగా ఉండేటప్పుడే చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చల్లారిపోతే గట్టిగా అయిపోతాయి. కొద్దిగా గట్టి అయిపోయినా మనం మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేసుకున్న బాగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి అంతా ఇలా ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాం. అన్నీ ఇలా చేసుకుందాము, మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో. ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే ఉండలు పట్టేసాను అన్నమాట. చూడండి నా చెయ్యి ఎలా అయిపోయిందో కొంచెం చూసి పట్టుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా గట్టిపడిపోయినా మళ్ళీ మనము గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటే లూజ్ అవుతుంది అనమాట. చూడండి నేనైతే తొందరగా పట్టేసాను అనమాట. ఇదిగోండి నాకైతే ఒక కప్పు పప్పులకైతే ఒక 15 లడ్డూలు వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో తెలపండి. చూడండి